అన్నకి కాకపోతే ఏమన్నా అయితే నిజం చెప్తున్నా ఈ రోజు తాటే మనం ఒక్క పూట అన్నం తినకపోతేనే ప్రాణం అంతా నిలవిలాడి అని అని చెప్పేసి అన్నం తింటాం. అలాగే 3 రోజులు మన కోసం కష్టపడి తాళతెరలను కూడా ఇది ఏంటంటే ఆలోచించండి. ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము, అన్నకు మాత్రం ఏదైతే అది మీ పూర్తి బాధ్యత, అది మీదే. ఎందుకంటే నిర్లక్ష్యం వహిస్తున్నారు, నిరుద్యోగులు అంటేనే నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వం రావడానికి ప్రతి ఒక్క నిరుద్యోగి మూల గ్రామానికి వెళ్ళి ఇంత చేసింది ఇచ్చే గిఫ్ట్ ఇదా అండి. ఈ రోజు అన్నకు మాత్రం ఏదైతే గాంధీ హాస్పిటల్ ఖచ్చితంగా మేము నిరుద్యోగులతో సహా ఇంకా వస్తాము. ఇది ఒక పరిణామం మాత్రమే. మేము ఇక్కడికి రావడం ఈ 30 మందితో కలిసి ఈ 30,000 మంది అవుతారు. ఆలోచించండి. ప్రతిపక్షాలు కూడా మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఈ గవర్నమెంట్ చేసేది ఏంటో మీరు కూడా ఆలోచించి అన్నకి మద్దతుగా ఈరోజు ఇంతమంది వచ్చినాము. అండ్ సిరి కూడా వచ్చింది. మీరు ఒక్కసారి ఆలోచించండి. మా డిమాండ్స్ ఏంటో మీకు తెలుసు. గ్రూప్ 2 కోసం పెంచాలి అండ్ డిఎస్సి మెగా డిఎస్సి వేయాలి అండ్ గ్రూప్ 1:100 చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్క నిరుద్యోగి ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నాము. మీరు ఆలోచించాలి, స్పందించాలి దీని మీద. అన్ని పార్టీల వాళ్ళు ప్రతిపక్షాలు ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలి. ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. పోయిన గవర్నమెంట్ అప్పుడు కూడా మేము ఇట్లనే కొట్లాడినాం, ఇట్లనే కావాలని చెప్పేసి అంత గొడవ చేసినాం. ఇంకా ఏంటి అంటే ఈ గవర్నమెంట్ వస్తే మా బ్రతుకులు మారుతాయని చెప్పేసి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఎలక్షన్ టైంలో ఇంటికి పోయారు. ఊళ్ళలో కార్యకర్తలు కూడా ఎంత వర్క్ చేసిరో మాకైతే తెలియదు. కానీ నిజంగా చెప్తున్నా, ఇక్కడ చదువుకునే హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగి వాళ్ళ ఇంటికి కార్యకర్తగా మారి ఇది గవర్నమెంట్కి ఓట్లేయండి, ఈ గవర్నమెంట్ వస్తే మన బ్రతుకులు మారుతాయని చెప్పేసి ఇంతకాలం పోరాటం చేస్తే ఇప్పుడు కూడా మన బ్రతుకులు అయితే ఏం మారతలేవు. పోయిన గవర్నమెంట్ అప్పుడు ఏ విధంగా ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు ఏ విధంగా అయితే చేసామో ఇదే గవర్నమెంట్లో కూడా ఇవే కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ స్పందించి మా బ్రతుకులు మార్చండి. అన్నకి ఏమైనా మాత్రం ఈ గవర్నమెంట్ మొత్తం కారణం.